నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. ఆయన కొద్ది రోజులుగా లంగ్ సంబంధించి లంగ్స్ డిసీజ్ తో బాధపడుతున్నాడు. లంగ్స్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఆయన నివాసం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ల్యాంకోయిల్స్ లో ఉంది. దీనికి సంబంధించి నిన్న అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఇంతకీ శిరీష్ భరద్వాజ్ ఆయన ఇక్కడ చిరంజీవి కూతురుతో విడిపోయిన తర్వాత ఎక్కడున్నాడో, ఏం చేశాడో అని ఒకసారి ఇన్ డీటెయిల్ గా వెళ్తే, చిరంజీవి కూతుర్ని వదిలేసిన తర్వాత శిరీష్ భరద్వాజ్ మరో బిహానీ అనే ఒక డాక్టర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఒకసారి శిరీష్ భరద్వాజ్ శ్రీజ లవ్ స్టోరీ ఎక్కడ ప్రారంభమైంది, ట్విస్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూసుకుంటే కనుక, ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో శ్రీజకు ఒక ఫ్రెండ్ ద్వారా, కామన్ ఫ్రెండ్ ద్వారా శిరీష్ భరద్వాజ్ పరిచయం అయ్యారు. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడే 4 years ప్రేమించుకున్నారు. దాదాపు 10 months ఇంటర్నెట్ ద్వారా కూడా మాట్లాడుకున్నారు. సో వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ రిలేషన్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంట్లో శ్రీజ వాళ్ళ మదర్ మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ గారికి ఈ విషయం తెలిసిపోయింది. ఇక ఈ విషయం తెలిసిపోయి వర్న్ కూడా చేసిందంట. ఇక పైగా శిరీష్ భరద్వాజ్ బ్రాహ్మణ్, దీనికి సంబంధించి ఎలాగో ఇంట్లో ఒప్పుకోరు అని డిసైడ్ అయిపోయి వీళ్ళు కొద్ది రోజుల తర్వాత ఎస్కేప్ అయిపోయి ఇంట్లో నుంచి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మెగాస్టార్ ఒక పవర్ఫుల్ క్యాండిడేట్, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో, అలాగే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకు కనుక, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకుంటారు, వాళ్ళకి ప్రాణహాని ఉంటుందని వాళ్ళు పోలీసులని అలాగే మీడియాని కూడా ఆశ్రయించి ఇక మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అంత చెప్పిన తర్వాత ఈ ఇష్యూ వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది, లేచిపోయింది అని రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి. ఇక మీడియాలో వచ్చిన తర్వాత నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్ని కూడా అందజేశారు. ఎందుకంటే ఇక్కడ శ్రీజ తన నాన్నతో అలాగే తన బాబాయ్తో తమకు ప్రాణహాని ఉందని, తన బాబాయ్ కూడా పవర్ఫుల్ వ్యక్తి అని, ఆయన కోపం ఎక్కువగా ఉందని, ఆయన దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉందని చెప్పి ఆయన ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంది అని వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మీడియా ముఖంగా చెప్పడంతో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ ని కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఆ ఇష్యూ అప్పట్లో రచ్చ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. ఇక మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేక మీడియా కూడా ఉంది, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని బాగా పబ్లిసిటీ చేయడం కూడా జరిగిపోయింది. ఇక తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ శ్రీజ, ముఖ్యంగా శ్రీజ చూసుకుంటే తన నాన్న మెగాస్టార్ చిరంజీవి తనను చాలా బాగా చూసుకునేవాడు. పెళ్ళైన తర్వాత భరద్వాజ్ సరిగా చూసుకోవట్లేదు, తనను నమ్మి బయటకు వచ్చేస్తే తనను తిట్టడం, కొట్టడం, అప్పుడప్పుడు డబ్బుల కోసం వేధించడం కూడా జరిగింది అని చెప్పేసి ఇక్కడ శ్రీజ చాలా బాధపడింది. పైగా తనతో పాటు చాలా డబ్బులు కూడా శ్రీజ తెచ్చుకుందంట. దీనికి సంబంధించి ఒకవైపు అక్కడ శిరీష్ భరద్వాజ్ సరిగా సెటిల్ అవ్వకపోవడం, ఇక నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాను, ఈవెంట్ బిజినెస్ చేస్తా అని చెప్పి ఈమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, సరైన లాభం, సరైన బిజినెస్ చేయకపోవడం, పైగా కెరియర్లో సరిగా సెట్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా శ్రీజ ఆలోచించి ఎగ్జాక్ట్ గా నేను మళ్ళీ వెనకకి వెళ్ళిపోవాలి, తన ఇంటికి వెళ్ళిపోవాలి, తన నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి తనను చక్కగా చూసుకుంటారు అని చెప్పేసి శ్రీజ ఫిక్స్ అయిపోయిందంట. ఫిక్స్ అయిపోయి ఇక ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి విడాకుల నోటికి సంబంధించి విడాకులు కూడా పంపించడం జరిగింది. ఒకసారి శ్రీజ ఎప్పుడు పెళ్లి చేసుకుంది అంటే 2007 అక్టోబర్ 17న శ్రీజ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఆమె బయటికి వెళ్ళిపోవడం, పోలీసులను ఆశ్రయించడం, ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా జరిగిపోయి, దాని తర్వాత వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళినారు. మధ్యలో ఢిల్లీకి వెళ్ళి, అంటే దాదాపు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇక్కడ హాని ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా ఎక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, అనుచరులు ఎక్కడ ఫాలో అయితే మనం పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి రకరకాల వేస్ లో దాదాపు 5 కార్లు అక్కడ మార్చినట్టు తెలుస్తుంది. అప్పుడు 5 కార్స్ చేంజ్ చేసి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. శ్రీజ 2007 అక్టోబర్ 17న పెళ్లి చేసుకుంటే 2011లో వీళ్ళకు పాప జన్మించింది. సో పాప పుట్టిన తర్వాత వీళ్ళ గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎటకేలకు శ్రీజ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి డైవర్స్ కి సంబంధించినటువంటి ఒక నోటీస్ కూడా పంపించింది. ఇక దాంతోపాటు అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. సో కోర్టు అరెస్ట్ చేయకముందుకే దాదాపు కొద్ది రోజులు 1 month వరకు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు భరద్వాజ్, శిరీష్ భరద్వాజ్. ఇక్కడ పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని కోర్టులో కూడా లొంగిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఆయన ముందుగానే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు, కానీ ముందస్తు బెయిల్ రాలేదు. బెయిల్ రాక తెలిసిపోయింది, ఇక బెయిల్ రాదు అనుకున్నాడు. ఈయననే వెళ్ళి కోర్టులో లొంగిపోయాడు. కోర్టులో లొంగిపోయిన తర్వాత దాదాపు 14 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. సో 14 days రిమాండ్ ఇవ్వడం జరిగింది శిరీష్ భరద్వాజ్కి.
ఇక 14 days తర్వాత బయటకు వచ్చింది. ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా ఆమె పెట్టిన అలిగేషన్ ఏంది ఇక్కడ శ్రీజ అంటే 50 lakhs డిమాండ్ చేస్తున్నాడు కట్నం అని చెప్పేసి శ్రీజ డిమాండ్ చేసి దీనికి సంబంధించి ఆయన డిమాండ్ చేస్తున్నాడని శ్రీజ లీగల్ నోటీస్లో డైవర్స్లో కూడా అన్ని ఆమె అప్లై చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత ఈయన రిమాండ్కి పోయి 14 days తర్వాత బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కూడా జరిగింది. ఆ డైవర్స్ తీసుకోవడానికి ఇక్కడ శిరీష్ భరద్వాజ్ని కూడా చాలా మంది ఒప్పించారు. అనవసరంగా మీరు కలిసి ఉండరు, ఆమె నిన్ను నమ్మేసి నువ్వు సరిగా చూసుకోలేదు, సో డబ్బులు డిమాండ్ చేసినామని కేసు పెట్టినది నీకు ప్రాబ్లమే, కోర్టుల చుట్టూ తిరగాలి, సైలెంట్గా డైవర్స్ తీసుకో, ఇంత అమౌంట్ ఇప్పిస్తామని చెప్పేసి శిరీష్ భరద్వాజ్కి కొద్దిగా అమౌంట్ కూడా ఇప్పించారంట. ఇప్పించిన తర్వాత శిరీష్ భరద్వాజ్ కూడా ఆ అమౌంట్ తీసుకొని సైలెంట్ అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా ఫ్రీ అయిపోతారు. ఇక్కడ కేసు డైవర్స్ అయిన తర్వాత కేసు కొట్టేస్తారు. సో అప్పుడు ఫ్రీగా ఇక్కడ శ్రీజ తన లైఫ్ చూసుకోవచ్చు, అటు శిరీష్ భరద్వాజ్ కూడా ఆయన లైఫ్ చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు డైవర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకున్నారు, విడాకులు తీసేసుకున్నారు. ఇక మొత్తానికి విడాకులు తీసుకున్న తర్వాత ముఖ్యంగా అక్కడ అలిగేషన్స్ ఏముంది అంటే వీళ్ళు 32 కోట్ల రూపాయలు శ్రీజ అకౌంట్లో మేజర్ అయిన తర్వాత చిరంజీవి వేశారని, 32 కోట్లు కోసమే ఇక్కడ ముఖ్యంగా శ్రీజ కోసం 32 కోట్ల కోసమే శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ట్రాప్ చేశారనే విషయం కూడా బయటకు వచ్చారు. మొత్తానికి అయితే వాళ్ళు డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ శ్రీజ ఇంకో పెళ్లి చేసుకుంది, అటు శిరీష్ భరద్వాజ్ కూడా ఆయన 2007లో ఆయన మ్యారేజ్ అయింది, 2011లో పాప పుట్టింది, 14లో డైవర్స్ అయిపోయింది. ఇక 14 తర్వాత ఆయన 2017లో పాలిటిక్స్లో ఎంటర్ అయ్యిండు. పాలిటిక్స్లో ఎంటర్ అయి పోటీ చేయాలనుకున్నాడు. ఆయనకు నచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఇక తర్వాత ఇక్కడ శిరీష్ భరద్వాజ్ కూడా బ్రాహ్మణ్ కాబట్టి ఆయన హిందుత్వవాది, ఆయన భావజాలం దగ్గరగా ఉంది. బీజేపీలో చేరిన తర్వాత 2017లో బీజేపీలో చేరి ఎక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ 2017లో పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఈ హెల్త్ ఇష్యూలు స్టార్ట్ అయినాయి. 2019లో భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. విహాని అనే డాక్టర్తో ఆయన రెండో వివాహం కూడా జరిగింది. సో ఆమెకు కూడా ఇది రెండో వివాహం అని కూడా తెలుస్తుంది. అయితే రెండో వివాహం చేసుకున్న సంవత్సరానికే ఆయనకు లంగ్ డిసీజ్ వచ్చేసింది, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందని బయటకు వచ్చింది. ఇక ఆయన లైఫ్లో సెటిల్ అయ్యే టైంలోనే రెండో పెళ్లి చేసుకొని పొలిటికల్గా ఉండి ఏదైనా పోటీ చేద్దాం, లైఫ్లో సెట్ అవుదాం అనే టైంకి ఆయనకు డిసీజ్ కూడా రావడం జరిగింది. మొత్తానికి 2020లో ఆయనకు డిసీజ్ రావడం, అప్పటి నుంచి చాలా వరకు అనారోగ్య సమస్యలతో బాధపడడం, పైగా విహాన తన భార్య డాక్టర్ అవడంతో ఆమెనే చికిత్స ఇప్పించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. దాదాపు ఆయన 3.5-4 years వరకు ఈ డిసీజ్తో పోరాడి కొద్ది రోజులుగా సివియర్గా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ కావడంతో ఆయన జూన్ 19న 2024 జూన్ 19న ఉదయం చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ల్యాంకోయిల్స్లో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇక ఆయన చదువుకునే రోజుల్లోనే ఇక్కడ మెగాస్టార్ లాంటి వ్యక్తి కూతుర్ని లవ్ చేయడం ఆయన చేసిన పొరపాటు అని చెప్పేసి పేరెంట్స్ కూడా అంటున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, సరిగ్గా ఉండలేదు, ఆ తర్వాత అక్కడ పాప పుట్టిన తర్వాత గొడవలు జరిగినాయి, కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పేసి ఆమె వెళ్ళి కేసు పెట్టడం, పోలీసులు వేధించడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, బయటికి రావడం, లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. స్పాయిల్ అయిన తర్వాత కూడా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. సో ఆమె డాక్టర్, ఇక ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో సెట్ అవుతాడన్న టైంకి ఈ డిసీజ్ వచ్చి పడింది, జీవితాన్ని నాశనం చేసింది. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇటు ఇద్దరు లైఫ్స్ కూడా బాగాలేవు. శ్రీజ డైవర్స్ తీసుకుంది, అటు శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇటు శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. శ్రీజ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజులకు వాళ్ళు మళ్ళీ డైవర్స్ దూరం అయిపోయారు. అటు శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్న టైంలో ఇలా హెల్త్ ఇష్యూ రావడం, ఆయన చనిపోవడం. కాకపోతే ఇక్కడ శ్రీజాకి మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీ కాబట్టి రెండో భర్త నుంచి దూరమైనా కూడా ఆమె హ్యాపీగా ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ఫాదర్ కాబట్టి ఆమెకు అదృష్టం హాయిగా ఉంది. కాకపోతే ఇక్కడ శిరీష్ భరద్వాజ్ అయితే తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు, మొత్తానికి ఆయన ప్రాణం మీద తెచ్చుకున్నాడు, చనిపోయాడు కూడా. ఇది ఒక పెద్ద లెసన్ లాగా మిగిలిపోయింది.